అనుకుని సాధించావురా. రే వల్లీరా. వల్లియా ఇప్పుడు ఎందుకు కాల్ చేసింది? రే లిఫ్ట్ చేయరా. హలో వల్లి. అవునా, సరే నేను వస్తున్నా. ఏమైందిరా? వల్లి మా విషయం శివారెడ్డికి చెప్పేసిందంటరా. శివరెడ్డికి చెప్పేసిందా? ఏంటరా నువ్వు మాట్లాడుతుంది? ఏమరా నాకేం అర్థం అవట్లేదు. శివారెడ్డి మా లవ్ యాక్సెప్ట్ చేశాడంట. అది మాట్లాడడానికి రమ్మంటుంది. యాక్సెప్ట్ చేశాడా? రే నువ్వు టైంలో వల్లిని కలవడం కరెక్ట్ కాదురా. లేదురా, నేను వెళ్ళాలి. తను నా గురించి అక్కడ వెయిట్ చేస్తుంది. నేను వస్తానని చెప్పాను. రే మీరు జాగ్రత్తరా, నేను వెళ్తాను. రే గని, రే వాడితో పాటు నువ్వే వెళ్ళరా. సరే అన్నా. రే కార్లో మొబైల్ మర్చిపోయి తీసుకుని వస్తున్నారు. రే ముందు సొరకాంత వేరే కవర్లో పెట్టి బాక్స్ పారే. సరే అన్నా. రే పొదలని చెప్పా. రే ఎవడ్రా వీడు? ఇందాక నుంచి వీడు మీ కెమెరాతో ఫోటోస్ తీస్తున్నాడు మామా. ఫొటోస్ తీస్తున్నాడా? ముందు వాడు బ్యాగ్ చెక్ చేయవాడిది. మామా ల్యాప్టాప్ రా, హార్డ్ డిస్క్ రా. రే ఇంకా బ్యాగ్ లేవన్నా చూడు. మామా ఫోటోస్ రా. రే ఇది మనవేరా. రే ఎవడ్రా నువ్వు? ఆ శివరెడ్డి మనిషివా? కాదన్నా, మీరు అనుకున్నట్టు నేను శివారెడ్డి మనిషిని కాదన్నా. మరి ఎవర్రా నువ్వు? మొన్న మీరు చూస్తుండగా శివారెడ్డి చంపిన రాఘవాళ్ళ తమ్మున్నయ్య. రాఘవానా? అవునన్నయ్య, మా అన్నయ్య ఒక ప్రెస్ రిపోర్టర్. ఆ శివారెడ్డి చేస్తున్న అరాచకాలన్నీ సంవత్సరం నుంచి ప్రూఫ్స్తో సహా సంపాదించి ఈ హార్డ్ డిస్క్ ల్యాప్టాప్స్లో ఉంచానన్న. ఆ శివారెడ్డి మా అన్నయ్య గురించి తెలుసుకొని మా అన్నయ్యని అన్యాయంగా చంపేశాడన్నయ్య. ఆ రోజు మిమ్మల్ని అక్కడ చూసా. అసలు మీరు ఎవరో అని తెలుసుకోవడానికి మీ వెనక వచ్చా. మీరు మాట్లాడుకున్నది విన్న తర్వాత తెలిసింది మీరు కూడా నాలాగే శివరెడ్డి కోసం తిరుగుతున్నారని. అప్పటి నుంచి ప్రతిరోజు ఫాలో అవుతూ మీ ఫొటోస్ తీస్తున్నా. శివారెడ్డి కోసం తిరుగుతున్నాను నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి నాకు హెల్ప్ చేసేలా చేసుకుందామని ఆ శివారెడ్డి వెనక మీరు తిరుగుతున్న ఫొటోస్ తీసా. ఆ శివారెడ్డి మనుషులకు కానీ ల్యాప్టాప్ కానీ హార్డ్ డిస్క్ కానీ దొరికిందా అసలు మనం ఎవ్వరం వాడిని ఏం చేయలేం. అందుకే మీరు నాకు హెల్ప్ చేస్తే ఈ హార్డ్ డిస్క్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళేటట్టు చేద్దాం. రే ఈ కమిషనర్ ఆఫీస్ చుట్టూ మేము తిరగలేం గానీ నువ్వు వేరే వాడిని చూసుకో. అసలే పోలీసులు అంటున్నావు, మేము చేసిన దొంగతలు మా మీద చాలా కేసులు ఉన్నాయి. రే మీరు పదండి రా. అన్నా మీరే నాకు హెల్ప్ చేయగలరన్నా. మా అన్నయ్య చావుకు అర్థం లేకుండా పోతుందన్నా ఆ శివరెడ్డిని వదిలేస్తే. రే తమ్ముడు, ఆ శివరెడ్డిని వదిలేస్తాను ఎలాగనుకున్నావురా? ఈ డ్రగ్స్ పట్టుకెళ్ళి ఎక్స్ఎమ్మెల్యే భూపతికి ఇస్తే వాడే చూసుకుంటాడు ఆ శివరెడ్డి సంగతి. మేము కూడా సేఫ్ అవుతాం. రండిరా. ఏంటి ఎక్స్ఎంఎల్ భూపత? అన్నా ఆ భూపతి శివరెడ్డి ఇద్దరు ఒకటే అన్నా. ఏం మాట్లాడుతున్నావురా? ఆ శివారెడ్డి భూపతి ఒకటేంటి? అవునన్నా, ఆడ మా అన్నయ్య చంపినట్టు భూపతి అక్కడే ఉన్నాడు. కావాలంటే ఫోటోస్ చూడనన్నా. అరే వీడేం చేసిన సగసుగా పర్లేనా? వాడు ఇంకా బతికే ఉన్నాడు రా. అరే శివారెడ్డి, వీడి శవాన్ని మాయం చేసి వీడి ఎవరి గురించో చెప్పాడు కదా. వాడు దొరక్కపోయాడో మనం అందరం ఇరుక్కుంటాం. సరే బాబాయ్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. అరే ఇంక రండిరా. రే గొర్రె కసేవాడు నమ్మినట్టు వీడిని నమ్మేం కదరా మనం. ఇంకా ఈ సరుగ్గాని వాడికి ఇచ్చుంటే ఈ రోజు మన చాప్టర్ క్లోజ్ అయ్యేది. అందుకే మీరు నాతో కలిస్తే మనందరం ఆ భూపతి ఆ శివరెడ్డి చేసిన అరాచకాలన్నీ కమిషనర్కి పట్టిద్దాం. రే నువ్వు మాటి మాటి కమిషనర్ ఆఫీస్ అనకరా. ఏం చేయాలి అర్థం కాక మేము ఉంటే. రే ఇందులో అర్థం కావడానికి ఏముందిరా? ఈ డ్రగ్స్ బొబ్బతికోకుండా మనమే అమ్ముకుందాం. ఆ డబ్బులతో మనం బైకులు తెచ్చుకుందాం. రే ఇవి ఎవరికిచ్చినా ఈ డ్రగ్స్ వల్ల బలైంది అమాయకులే. ఆ తప్పు మనం చేయకూడదు. రే ఇవి తీసుకెళ్ళా డ్రైనేజ్ వాటర్ పడిరా. సరే అన్నా. వీడియో కాల్ చేస్తున్నాడేంటి? చెప్పరా. అన్నా మీ ఓడిన శివరెడ్డి మనుషులు చంపేశారన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? గణేష్ చంపడం ఏంటి? గణేష్ చంపడం ఏంట్రా? అన్నా మీతో ఉంటే నన్ను కూడా చంపేస్తారన్నా. ఇంక నాకు ఫోన్లే చేయకండి అన్నా. చూసారన్నా, ఆ శివరెడ్డి మీ ఫ్రెండ్ని కూడా చంపేశాడు. ఇలా చాలా మంది అమాయకులు బలి తీసుకుంటున్నాడు. మీరు నా మాట విని నాతో కలండి అన్న. ఈ నెల 15న థాయిలాండ్తో శివరెడ్డికి ఒక డీల్ ఉంది. ఆ డీల్ వాల్యూ 200 కోట్లు. 200 కోట్ల? అంత డబ్బా? డబ్బు రూపంలో కాదు, హవాలా, థాయిలాండ్ నోటు. ఆ నోటుతో వాడేం చేస్తాడు? ఆ నోట్ని హవాలా రూపంలో ఇండియన్ కరెన్సీలో మారుస్తారు. ఎట్టి పరిస్థితుల్లో నోటు ఆడి దొరకకుండా చేయాలి. అలా చేయాలంటే మీరు నాతో కలవాలి. సరే మేము నీకు హెల్ప్ చేస్తాం. ఈ 15వ తారీఖుని ఆ శివరెడ్డి చాప్టర్ కూడా క్లోజ్ చేద్దాం. ఏం శివారెడ్డి, ఆ థాయిలాండ్ వెళ్ళడం ఇంకా రాలేదు? నాకు అదే అర్థం కావట్లేదు బాబాయ్. ఏరా ఫోన్ చేశారా వాడికి? చేసామన్నా, ఫోన్ కలవట్లేదు. ఫోన్ కలవపోవడం ఏంటి? శివరెడ్డి అన్న నమస్తే. రే భూపతి బాబాయ్ కూడా ఇక్కడే ఉన్నాడు రా. రే మీరేంట్రా ఇక్కడ? ఎందుకని అలగడుస్తావు? నీకోసం గిఫ్ట్ తెస్తే. గిఫ్టా? గిఫ్ట్ ఏంట్రా? రే రే ఎవడ్రా వీడు? అదే అన్న మీరు వెతుకుతున్న ప్రెస్ రిపోర్టర్ రాఘవాళ్ళ తమ్ముడు. మీ ప్రూఫ్లన్నీ వీడి దగ్గరే ఉన్నాయి. వీడి కోసం వెతుకుతున్నాం. అయినా ఏం తీసుకొచ్చారా? పులి బోన్లో జింకను తీసుకొచ్చినట్టు. అన్నా మీకు ఇంకో ట్విస్ట్ కూడా ఉందన్నా. మీరు ఎదురు చూస్తున్న థాయిలాండ్ నేసేసి వాడి దగ్గర నోటు కూడా తీసుకొస్తాం అన్నా. రే మిమ్మల్ని ఆ రోజు వదిలేసి పెద్ద తప్పు చేశాను. వేసేంట్రా వీళ్ళని. అన్నా మళ్ళీ ఫైటా? ఫస్ట్ సీజన్ లో ఫైట్కే ఇంకా 1 డబ్బులు తగ్గలేదు.
నువ్వు పర్మిషన్ ఇస్తే ఒక విజిల్ వేసుకొచ్చా. రే విదిలేయడానికి ఆడి పర్మిషన్ ఎందుకురా నువ్వే. ఏంటన్నా బాడీ చూసి బౌన్సర్స్ అనుకుంటున్నావా? మఫ్తీలో ఉన్న క్రైమ్ పోలీసులు. పోలీసులా? సార్ వీడు చేసిన అరాచకాలన్నీ కూడా ఈ ల్యాప్టాప్ ఆర్టిస్టులున్నాయి సార్, చూడండి. బాయ్స్ హర్షదాం. రే 3 లక్షల కోసం నా సామ్రాజ్యాన్ని కూల్చేశారు కదరా. రే నీకు అది ఆఫ్టర్ 3 లక్షలే ఉండొచ్చు, కానీ ఆ కాలు చేయలేనుడికి 3 సంవత్సరాలు కష్టం. రే మేము చూస్తుండగానే ఒక అమ్మాయిని చంపేశావు సార్. వీడు ఇంకా చాలా క్రైమ్స్ చేశాడు, ఇందులో ప్రూఫ్తో సహా ఉన్నాయి. వీడు మళ్ళీ బయటికి రాకూడదు. రే వీడితో మాట్లాడండిరా, మీరు తీసుకెళ్ళండి సార్. శివరెడ్డిని పట్టించేసావు బానే ఉంది, మనం బలి తెచ్చుకోవడానికి 3 లక్షలు. రేపు మీ అందరూ కమిషనర్ ఆఫీస్కి రావాలమ్మా. సార్ కమిషనర్ ఆఫీస్ మేమెందుకు సార్? అయ్యో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద డీల్ క్లోజ్ చేసినందుకు మీకు రివార్డ్స్ ఉంటాయి. రివార్డా ఎంత ఉంటుంది సార్? సుమారు 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండొచ్చు. సరే అయితే మళ్ళీ కలుద్దాం. అన్నా అయితే మన బళ్ళు అన్నీ వచ్చేస్తాయి అన్నా. అన్నా కానీ కూడా మనతో ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నా. రే గని లేనని ఎవరో చెప్పాడు, వాడి జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాడు. అదా మా అన్నయ్య రౌడీజం చేస్తాడని తెలుసు గాని మరీ మనుషుల ప్రాణాలు తీసేంత దుర్మార్గుడు అనుకోలేదు. అంతేకాదు వాళ్ళ కాలేజీ పిల్లలకి డ్రగ్స్ లాంటి సప్లై చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నాడు. గని మా చిన్నయ్య శివరెడ్డి మనుషులు. వీడు కాల్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా. హలో అన్న, మీ ఓన్ నా ఎవరైనా మనుషులు చంపేస్తున్నారన్నా. ఏంట్రా నువ్వు మాట్లాడుతుంది? గని చంపిడు ఏంటి? రే గణేష్ చంపడం ఏంట్రా? అన్నా మీతో ఉన్నానని తెలిస్తే నన్ను కూడా చంపేస్తారన్నా. ఇంకొప్పుడు నాకు ఫోన్ చేయకండి అన్నా. హే వీణ నువ్వు వచ్చేసింది. రే వేసేయండి రాయండి. అన్నా పెద్దన్న మా పెళ్లి ఒప్పుకున్నాడు కదన్నా, ఇప్పుడు ఏంటన్నా ఇదంతా? ఏంటి అన్న ఒప్పుకున్నాడా? అసలు వీడిని చంపమన్నదే అన్న. రే ఏంట్రా చూస్తున్నావు, వేసేరా. అన్నా చెల్లడ్డుందన్నా. రే చెల్లంటే అన్నకి ఇష్టం రా, నాకు కాదు. ముందు దాన్ని వేసి తర్వాత వాడిని వేసేయండి. జింకలు ఎంత దూరం పరిగెట్టినా పులికి దొరకాల్సిందే. వలి వలి రేయ్ 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 గని 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? దాన్ని వేసే. సరే అన్నా. రే ఎవడ్రా నువ్వు? గని అన్నా మమ్మల్ని కాపాడన్నా, వాళ్ళు మమ్మల్ని చంపేసేలా ఉన్నారన్నా. భయపడకమ్మా, నన్ను దాటొచ్చి మిమ్మల్ని చంపేది ఎవడో. ఎవడ్రా నువ్వు? వాళ్ళని కాపాడాలని చూస్తున్నావు, చస్తావు. శివన్న శివన్న రే ఆగండి రా, ఆగండి. ఏంట్రా ఏదో దేవుని చూసినట్టు అలా భయపడుతున్నారు? దేవుడైనా పర్లేదన్నా, కానీ అక్కడ ఉండేది నరరూప రాక్షసుడు శివన్న. ఇక దాట